ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన ఉదయాన ప్రభువు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకొని దేవుడు నాకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి ప్రతిరోజు ఈ విధంగా మనందరం కలిసి మొట్టమొదటి మన సమయాన్ని ప్రభువుకిచ్చి ఆయనను గణపరచడానికి ప్రభు మనకి ఇస్తున్న ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఒకవేళ ఈ ఉదయాన మీ పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోయారా, సహనాన్ని కోల్పోయారా, ఆందోళనలో దుఃఖంలో బాధలో ఉన్నారేమో, ఏ భయంతో నా విడువని ఎడబాయని ప్రభు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు కాబట్టి మీ పక్షంలో ఉండి మీ కార్యములన్నీ తప్పక సఫలం చేస్తారు. కనుక నమ్మకంగా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఆయనను ప్రేమిస్తూ ముందుకు వెళితే తప్పకుండా దేవుని కృప పొందుకుంటావు. ఆయన కృప అర్హత లేని మీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. సమస్యల్లో ఉన్న మన ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ఏకీభవించి మనందరం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవుని శక్తిని పొందుకుందాం. ఆయన కార్యములు చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ప్రభువును ప్రేమించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనపై ఆధారపడి ఆయనపై ఆనుకున్న మీ జీవితంలో మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచబోతున్నాడు. మీ హృదయంలో ఒకవేళ ఈ కార్యం నా జీవితంలో జరగాలి, దేవుని కొరకు నేను ఈ విధంగా చెయ్యాలని నీవు ఒకవేళ నీ హృదయంలో కోరికను కలిగి ఉన్నావా, నేను ఆయన సిగ్గుపరచడు, ఆయన కొరకు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, నీ జీవితంలో ఏ కార్యం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దానిని తప్పక ఆయన జరిగించబోతున్నాడు. ఎస్తేరు జీవితంలో భయంకరమైన మరణకరమైన పరిస్థితులు వచ్చాయి. మరణ శాసనం వచ్చింది. అప్పుడు ఎస్తేరు దేని వైపు చూడకుండా పరిగెత్తుకుంటూ దేవుని సందులోకి వెళ్ళి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని దేవునితో పాటు కలిసి రాజు దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ తను ఒంటరిగా వెళ్ళినట్టయితే తన కోరిక తీర్చబడకపోనేమో, కానీ ఎస్తేరు దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి, దేవుని కొరకు నిలబడింది కాబట్టి దేవుని సహాయం తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దూరం నుండి ఎస్తేరును చూశాడు. ఎస్తేరును చూడగానే రాజుకు ఎస్తేరు మీద దయ పుట్టింది. కనికరముతో ఎస్తేరును అడుగుతూ ఉన్నాడు, ఎస్తేరు నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడుతుంది. నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగము మట్టుకైనా చేయబడుతుందని చెప్పాడు. చూడండి, నిజంగా దేవుని ప్రేమించినటువంటి ఎస్తేరు దేవుని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, మరణం ఎదురైనప్పుడు నేను మరణించిన మరణిస్తాను, నేను నశించిన నశిస్తాను అని దేవుని కొరకు నిలబడిపోయింది. దేవుని ప్రజలు నశించిపోకూడదని దేవుని కొరకు నమ్మకంగా నిలవబడినప్పుడు హానిని మేలుగా మార్చాడు దేవుడు. మరణమును కూడా జీవముగా మార్చివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, నిజంగా దేవుని ప్రేమించేవారు, నిజంగా ఆయన కొరకు నేను జీవిస్తాను, ఆయన కొరకే నా జీవితం అని అనుకున్నవారు మరణ శాసనమైన కూడా దేవుని కొరకు నిలబడిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా ఈ విధంగానే మరణ శాసనం వచ్చింది. అగ్నిగుండంలో పడవేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు బెదరలేదు, వారు భయపడలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. కానీ నా దేవుడు సజీవుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఆయన కొరకు నిలబడతామని మరణ సమయంలో దేవుని కొరకు నిలబడిపోయారు. తన కొరకు కనిపెట్టుకుని వారి జీవితంలో కార్యం సఫలము చేసే దేవుడు, ఆయన కొరకు నిలువబడిన వారిని సిగ్గుపరచని దేవుడు వారిని సిగ్గుపరచలేదు, వారి పక్షంగా నిలబడ్డాడు. ఆయన మరణకరమైన అగ్నిగుండాన్ని జీవముగా మార్చివేశాడు.
ఏ కష్టమైనా, చివరికి మరణమైనా కూడా పర్వాలేదు, దేవుని కొరకు నేను నిలవబడతానని నీవు నిలవబడితే దేవుని చిత్తానుసారమైన ఏ కోరిక అయినా దేవుడు నీకు దయచేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో కూడా ఏదైనా మరణకరమైన పరిస్థితులు మీ ఎదుట ఉన్నాయా? నశించిపోతానేమో, నా కుటుంబం నశించిపోతుందేమో, నా బిడ్డలు నశించిపోతారేమో, మేమేమైపోతామో మాకు తెలియని పరిస్థితులు మాకు ఎదురయ్యాయి, మాకు తెలియని పరిస్థితుల్లో మేము వెళుతున్నామని దుఃఖంతో భారంతో ఉన్నారా? ఎంతమాత్రం భయపడొద్దు. ఈరోజు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. ఏ కష్టమైనా పర్వాలేదయ్యా, మరణమైన పర్వాలేదు, జీవమైన పర్వాలేదు, నీ కొరకు నేను నిలవబడతానని ఒక నిర్ణయం తీసుకోండి. నీకు ఇష్టం లేనిది, నీ చిత్తం కానిది, అది ఎంత మంచిదైనా నాకు వద్దయ్యా, మరణకరమైన పరిస్థితి అయినా నేను వెనుతిరగనయ్యా, ఈ మార్గంలో నేను నడుస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నీ చిత్తాన్ని జరిగిస్తానయ్యా అని దేవుని కొరకు నీవు నిలవబడితే ఆయన నీ కొరకు నిలవబడతాడు. మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మరణమును జీవముగా మార్చబోతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నేను నశించిపోతాను, కానీ నేను విడిచిపెట్టనయ్యా, నీ కొరకే నేను జీవిస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి. దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని, నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. మెట్టలైన పల్లమైన, మరణమైన జీవమైన, మెట్టలైన పల్లమైన, మరణమైన జీవమైన, నాగలిపై చేయి వేసి వెనుతిరుగన్, నాగలిపై చేయి వేసి వెనుతిరుగన్. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం, యేసుని వైపు చూస్తూ నే సాగెదన్, యేసుని వైపు చూస్తూ నే సాగెదన్. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని, నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. నేను వాగ్దానాన్ని నమ్ముతున్నానన్న వారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినము చూచే తరుణాన్ని మాకు ఇచ్చి మరొక అవకాశాన్ని ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక నూతనమైన వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు తండ్రి, నీకు వందనాలయ్యా. మరణ శాసనం ఎదురైనప్పుడు ఎస్తేరు నీ కొరకు నిలవబడింది తండ్రి. అవునయ్యా, మరణమైన జీవమైన కూడా నాగలిపై చెయ్యి వేసిన తర్వాత నేను వెనుతిరగనయ్యా అని ఎంతమంది అయితే నిలబడుతున్నారో, ఎంతమంది అయితే తీర్మానించుకున్నారో ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. వారి ఆశ ఏదైతే ఉందో, వారి కోరిక ఏదైతే ఉందో ప్రతి దానిని కూడా మీరు సఫలపరిచి వారిని మీరు నిలబెడుతున్నారు నమ్ముతున్నానయ్యా. భయంకరమైన మరణాపాయం వారి ఎదుట ఉన్నా, మరణకరమైన వ్యాధుల్లో వారు ఉన్నా, మరణకరమైన ఆర్థిక బంధకాల్లో వారు ఉన్నా, మరణకరమైన అశాంతిలో, అసమాధానంతో, మానసిక వేదనలో వారున్నా ప్రతి వేదన నుండి మీరు విడిపించి గొప్ప విడుదలను, స్వస్థతను మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియజేస్తున్నారయ్యా.
ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. నీ కొరకు నిలబడడానికి వారికి శక్తిని ఉండు తండ్రి. ఏ సమస్య అయినా పర్వాలేదు, ఏ కఠినమైన అగ్ని పరీక్ష అయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు నిలవబడతాను, ఆయన కొరకు నేను మరణించినా మరణిస్తాను, నేను నశించినా నశిస్తానని నీ కొరకు నిలవబడే శక్తిని వారికి అనుగ్రహించండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. తప్పక మీరు మరణాన్ని జీవంగా చేస్తారు, ప్రతి సమస్యను దాటిస్తారు, ప్రతి వేదనను దాటిస్తారు. నైనా నీ కొరకు నిలవబడిన వారి కొరకు నువ్వు నిలవబడతావని ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నీ కొరకు నిలవబడడానికి నిజమైన బోధకుడా మీరు బోధించండి, మీరు మాట్లాడండి, నీ శక్తిని అనుగ్రహించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి మార్గములో నీ దూతలను తోడుగా ఉంచి, వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరిచి, వారు ప్రారంభించే ప్రతి ప్రారంభను మీరు ప్రారంభించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్న మీ జీవితంలో ఒకవేళ మరణ శాసనం వచ్చినా భయపడకండి. ఆయన కొరకు నిలవబడండి. దేవుడు మీ ప్రతి సమస్యలో మీ పక్షంగా నిలబడబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.